ప్రజా9 టీవీ. ఒక దేశ అధ్యక్షుడి కూతురు, పైగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఫ్లోరిడా ప్రాంతం. అలాంటి వీఐపీని హతమార్చడానికి ఏకంగా ఆమె నివసిస్తున్న ఇంటి బ్లూ ప్రింట్నే సంపాదించాడు ఒక ఉగ్రవాది. డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంకా ట్రంప్ను చంపడానికి ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు వేసిన మాస్టర్ స్కెచ్ను అమెరికా నిఘా సంస్థ FBI త్రుటిలో భగ్నం చేసింది. ఈ కుట్రకు సూత్రధారి అయిన ఇరాకీ కమాండర్ను టర్కీలో నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. కేవలం ఇవాంకా ట్రంప్ మాత్రమే కాదు, అమెరికాలోని పలు నగరాల్లో వరుస పేలులకు ఈ ఉగ్రవాది ప్లాన్ చేశాడు. అసలు ఈ ఉగ్రవాది ఎవరు? ఇతను ఇవాంకా ఇంటి ప్లాన్ను ఎలా సంపాదించాడు? అండర్ కవర్ FBI ఏజెంట్కు ఇతను ఎలా చిక్కాడు? ఈ సంచలన కుట్రకు ప్రధాన సూత్రధారి 32 ఏళ్ల మహమ్మద్ బాకర్ సాద్ దావుద్ ఆల్ సాది. ఇతను ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ కతాయిబై హిజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థలకు అత్యంత కీలకమైన కమాండర్. అమెరికాలో వరుస దాడులకు ప్లాన్ చేసిన ఇతన్ని మే 15న టర్కీలో FBI ఏజెంట్లు పక్కా ప్లాన్తో అరెస్ట్ చేశారు. అక్కడి నుండి అమెరికాకు తరలించి మ్యాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఇతను బ్లూకిన్లోని అత్యంత భద్రత ఉండే జైలులో ఒంటరిగా శిక్ష అనుభవిస్తున్నాడు. అసలు అల్ సాదీ టార్గెట్ ఇవాంకా ట్రంప్ ఎందుకైంది? దీనికి కారణం పాత పగ. జనవరి 2020లో డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాక్లో అమెరికా సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ టాప్ కమాండర్ కాసిం సులేమానీ హతమయ్యాడు. ఆ ఘటన తర్వాత అల్ సాదీ ప్రతీకారంతో రగిలిపోయాడు. సులేమానీని చంపి ట్రంప్ మన ఇంటిని కాల్చేశాడు. ఇప్పుడు మనం ఇవాంకాను చంపి ట్రంప్ ఇంటిని తగలబెట్టాలని పదే పదే తన అనుచరుల వద్ద శపథం చేశాడు. ఆ పగతోనే ఇవాంకాను టార్గెట్ చేశాడు. ఉగ్రవాది అల్ సాదీ ఎంత డేంజరస్ అంటే, ఇవాంకా ట్రంప్ ఆమె భర్త జారెడ్ కుష్నర్ నివసిస్తున్న ఫ్లోరిడా ఎస్టేట్ కు సంబంధించిన పూర్తి బ్లూ ప్రింట్, రూమ్స్ లేఅవుట్ ను సంపాదించాడు. ఆ ఇల్లు ఎక్కడుంది, చుట్టుపక్కల ఏమున్నాయనే మ్యాప్ను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి అరబిక్ భాషలో ఒక భయంకరమైన వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇది చూసి అమెరికా నిఘా వర్గాలు అవాక్కయ్యాయి. కేవలం ఇవాంకానే కాదు, యూరప్, కెనడాలో కూడా గత 2 నెలలుగా ఇతను దాదాపు 20కి పైగా ఉగ్రదాడులను ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇంతటి మాస్టర్ మైండ్ ఉన్న అల్ సాదీకి చెక్ పెట్టడానికి FBI ఒక అద్భుతమైన ట్రాప్ వేసింది. న్యూయార్క్, లాస్ ఏంజల్స్ వంటి నగరాల్లో యూదుల ప్రార్థనా మందిరాలపై బాంబు దాడులు చేయడానికి అల్ సాదీ ఒక కాంటాక్ట్ పర్సన్ ను ఆశ్రయించాడు. కానీ ఇక్కడే అతను బుక్ అయ్యాడు. ఆ కాంటాక్ట్ పర్సన్ మరెవరో కాదు, మారువేషంలో ఉన్న FBI అండర్ కవర్ ఏజెంట్. దాడులు చేయడానికి అల్ సాదీ ఆ ఏజెంట్కు $3000 అడ్వాన్స్ ను క్రిప్టో కరెన్సీ రూపంలో పంపించాడు. అంతేకాదు, రేపు కాదు బ్రో, ఈ రోజే గుడ్ న్యూస్ అంటే పేలుళ్ల వార్త వినాలి అని మెసేజ్ చేశాడు. అలా FBI వలపన్ని టర్కీలో అతన్ని సైలెంట్ గా అదుపులోకి తీసుకుంది. ఇక్కడ మరో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, అల్ సాదీ ఒక మతపరమైన ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నట్లు నటించాడు. ఇతని దగ్గర ఇరాక్ దేశ ప్రధాని ఆమోదం ఉన్న స్పెషల్ VIP సర్వీస్ పాస్పోర్ట్ ఉండేది. దీన్ని వాడుకొని ఎయిర్పోర్టులో ఎలాంటి సెక్యూరిటీ చెక్స్ లేకుండా యథేచ్ఛగా VIP ఫెసిలిటీస్ ద్వారా దేశాలు దాటేవాడు. ప్రస్తుతం అల్ సాదీపై ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు మద్దతు ఇవ్వడం, బాంబు దాడుల కుట్ర కింద కేసులు నమోదు చేశారు. ఇది నిరూపితమైతే అతనికి జీవిత ఖైదు పడడం ఖాయం. ఇవాంకా ట్రంప్పై ఈ దాడి కుట్ర చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సన్నిహితులపై ఇరాన్ ఏ రేంజ్లో కక్షగట్టిందో అర్థం చేసుకోవచ్చు. సులేమానీ చావుకు, అమెరికాపై ఇంకా ప్రతీకార దాడులకు ప్లాన్ చేస్తూనే ఉన్నారు. FBI సరైన సమయానికి స్పందించకపోతే అమెరికా గడ్డపై మరో అతిపెద్ద రక్తపాతం జరిగి ఉండేది.